ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషనో మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నాను. సానుభూతితోని ఇది సమస్య పరిష్కారం కాదు. నేను ఆ మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ జీరో వాల్యూ, నివసించడానికి పనికొస్తుందేమో కానీ దాని ఫైనాన్షియల్ వాల్యూ జీరో. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు, మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. నేను చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించిన, వాటికి ఇప్పుడు వాల్యూ జీరో ఉన్నది, జీరో వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరో వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, జీరో వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి జీరో వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్ముతలేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నిన్ను నమ్ముతలేడు.